ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్య పంటలతో 3 సీజన్లోనూ పంటలు పండించే విధానం. ఏటీఎం మోడల్ సన్న చిన్నకారు రైతులకి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే 20 సెంట్ల విధానం. డ్రాఫ్ట్ ప్రూఫింగ్ మోడల్ సాగుకు యోగ్యం కానీ నిస్సారవంతమైన బీడు భూములను సాగులోకి తీసుకొని రాగల పద్ధతి. మార్చి 2024 నాటికి మన రాష్ట్రంలో 658 మండలాల్లో 4116 గ్రామ పంచాయతీలో గల 7746 గ్రామైక సంఘాల్లోని 2.31 లక్షల స్వయం సహాయక సంఘాలు, 10.37 లక్షల వ్యవసాయ కుటుంబాలు, 4.86 లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్న 8724 మంది ఛాంపియన్ రైతులు క్షేత్రస్థాయి శిక్షులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలు పెంచుతున్నారు. 32,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులు గ్రామ సంఘాల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులచే 6.64 లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు, నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నాం. 24-25 సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతిక, అగ్రి డీప్ టెక్ వ్యవసాయ ఉత్పత్తుల్ని సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైన దిగుబడులు సాధిస్తూ రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూతన సాంకేతిక విధానాలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజీల ద్వారా పంట ఆరోగ్యం, మట్టి తడిమట్టం, చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణను మెరుగుపరచడం. ఉన్నత పర్యవేక్షణ మరియు పంట ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత, అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం. ఈ సాంకేతికత రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలను అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్కు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత గల ప్రతి రైతుకు పంటల బీమా, పంటలకు మద్దతు ధర, సంక్షేమ పథకాల లబ్ధి వస్తుంది. ఏపీఏజీఆర్ఐఎస్ నెట్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిష్ యాప్ ద్వారా రాష్ట్రంలోని అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంలో రాయితీ విత్తన పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందించేటట్లుగా సిబ్బంది పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ రూపొందించబడింది. సిఎల్ఎస్ పీడిఎస్ యాప్
పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతుల పొలాల్లో గమనించిన పురుగులు, తెగుళ్ల వృద్ధి మరియు పోషక లోపాలను అంచనా వేసి నివారణ చర్యలను రైతులకు ఈ యాప్ ద్వారా చేరవేస్తుంది. దీనికి కృత్రిమ మేధస్ ఏఐ మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలతో వ్యవసాయ శాఖ ANGRA శాస్త్రజ్ఞులచే నివారణ చర్యలను రైతులకు తెలియజేయబడుతుంది. అగ్రి సలహాల పోర్టల్ ద్వారా రైతులు పండించిన పంట యొక్క చీడపీడల గురించి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన చర్యలను వారి సెల్ ఫోన్లకు సందేహం రూపంలో పంపబడుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా 45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇన్సైట్ యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యత నియంత్రణకు, నమూనాల సేకరణలో పారదర్శకతను మరియు వాటి పరీక్షలపై పర్యవేక్షణ తీసుకొచ్చాం. అర్హులైన రైతులకు వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల ద్వారా సేవలను అందించడానికి వీలుగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఇస్తూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం అగ్రిస్టాక్ పథకం కింద డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డులను మరియు రైతుల విశిష్ట గుర్తింపు ఐడీలతో కూడిన సమగ్ర డేటాబేస్ వ్యవస్థ, జియో రిఫరెన్స్ చేసిన గ్రామ పటాలు రూపొందించడం వంటి డిజిటల్ సేవలు అందించబడతాయి. వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం. అందుకే వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం గుర్తించాం. కూలీల లభ్యత తగ్గటం, వ్యయం పెరగటం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది.